7వ తేదీ ఏప్రిల్ నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానం. కీర్తనలు 103వ అధ్యాయము 3వ వచనము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సహోదరి సహోదరులారా, ప్రభువు కరుణామయుడు. నిజానికి మనం చేసిన పాపములను బట్టి శిక్షించడానికి ఒక క్షణం చాలు. కానీ మనపై ఉన్న గొప్ప ప్రేమతో మనల్ని క్షమిస్తూ ఉన్నాడు. ఎన్నో అవకాశాలను ఇస్తూ ఉన్నాడు. హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడితే చాలు, మన దోషములన్నిటినీ క్షమించడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు. మనపై ప్రభుకున్న ప్రేమకు ఎటువంటి పరిమితి లేదు. నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండే దేవుడు. ప్రభువునకు మొరపెడితే చాలు, మన పాపములను క్షమించి అన్ని రకముల వ్యాధుల నుండి మనల్ని స్వస్థపరిచే గొప్ప దేవుడు. కొంతమంది శారీరకంగా అనారోగ్యంగా బాధపడుతూ ఉంటారు. మరికొంతమంది ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎన్నో మానసిక సమస్యలతో లోపల కృంగిపోతూ ఉంటారు. మరికొంతమంది పాపమునకు బానిసై దేవునికి విరుద్ధమైన కార్యాలను చేసి బలహీనమైన ఆత్మీయ స్థితిలో ఉంటారు. నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అని ప్రభు అన్నాడు కదా. ఎటువంటి అనారోగ్యము నుండైనా ప్రభువే అద్భుతంగా స్వస్థపరుస్తాడు. ఎన్నో పాపములను చేసి అనారోగ్యముతో బాధపడుతూ ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడో లేదో అని ఆలోచిస్తూ ఉన్నారేమో. ప్రభువు మిమ్మల్ని క్షమించడానికి, స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. ఏమాత్రము ఆలోచించకుండా ప్రభు సన్నిధిలో మోకరించి హృదయపూర్వకముగా పశ్చాత్తాపపడండి. దోషములన్నిటినీ క్షమించి పరిశుద్ధపరచమని మొరపెట్టండి. ప్రభువే మీ పాపములన్నిటినీ క్షమించి ప్రతి అనారోగ్యం నుండి స్వస్థతను అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. ఎన్నోసార్లు మీకు విరుద్ధమైన కార్యములను చేసి మిమ్మల్ని ఎంతగానో బాధ పెట్టాము తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ క్షమిస్తూ ఉన్నావు ప్రభువా. మా హృదయాలలో నిజమైన పశ్చాత్తాపాన్ని కలిగించండి తండ్రి. ఎటువంటి పాపమునకు మేము చోటివ్వకూడదు ప్రభువా. మా శక్తితో అది సాధ్యం కాకపోవచ్చు, కానీ మీరే మాకు సహాయం చేయండి తండ్రి. మా దోషములన్నిటినీ క్షమించి మీరే మమ్మల్ని పరిశుద్ధపరచండి తండ్రి. పరమ వైద్యుడవు ప్రభువా. ఆరోగ్య సమస్యల నుండి, మానసిక సమస్యల నుండి, పాపమునకు బానిసై బలహీనమైన ఆత్మీయ స్థితి నుండి మీరే మమ్మల్ని స్వస్థపరచండి ప్రభువా. అన్ని రకముల బలహీనతల నుండి విడుదలను అనుగ్రహించి మీరే మమ్మల్ని బలపరచండి తండ్రి. మా జీవితకాలం అంతయు మీకు లోబడి నీతివంతమైన పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తూ మిమ్మల్ని మహిమపరిచే గణపరిచే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్.